ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సడన్ గా ఒక ఫుడ్ తిన్నాకో ఏమిటో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సివియర్ ఒక స్పాజం లాగా వచ్చి Right, హార్ట్ right. బర్న్ వచ్చింది. అంటే అది ఫుడ్ ఇంటాలరెన్సా, కామన్ అసిడిటీ? దట్ ఈస్ 100% సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలంటే మీరు అన్నారు కదా బట్ కొన్ని ఫుడ్స్ కి అది ఎందుకు ట్రిగర్ అవుతుంది? ఫుడ్ తీసుకుంటాం కదా ఫస్ట్ అసిడిటీ ఉన్న వాళ్ళని స్పైసీ ఫుడ్స్ వద్దంటారు. స్పైసీ ఫుడ్స్, ఫ్రై, టీ అండ్ స్టోన్స్, రైట్. ఇది దాని ఇండికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ రోహన్? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రెగ్నెన్సీ తోటి మన బైల్ జ్యూస్ అందరూ ప్రోబయోటిక్ తీసుకోవాలని మీరు సూచిస్తారా ఇవాళ రోజుల్లో? ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ తీసుకో. సడన్ గా ఒక ఫుడ్ తిన్నాకో ఏమిటో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సివియర్ ఒక స్పాజం లాగా వచ్చి Right, హార్ట్ right. బర్న్ వచ్చింది. అంటే అది ఫుడ్ ఇంటాలరెన్సా, కామన్ అసిడిటీ? లేదు, దట్ ఈస్ 100% బికాస్ ఆఫ్ అసిడిటీ. యాజ్ సైంటిఫిక్ టర్మ్ లో చెప్పాలంటే మీరు అన్నారు కదా GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ డిసీజ్. బట్ కొన్ని ఫుడ్స్ కి అది ఎందుకు ట్రిగర్ అవుతుంది? ఎందుకు అని అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫస్ట్ ఫుడ్ పైప్ అంటే తిండి గొట్టం ఆర్ ఈసోఫేగస్ లో నుంచి స్టమక్ లోకి వెళ్తుంది. సో ఈ స్టమక్ కి ఈసోఫేగస్ కి మధ్యలో ఒక వాల్వ్ లాగా గేట్ లాగా ఉంటుంది, అది క్లోజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఓపెన్ అవుతుంది, ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో కొన్ని ఫుడ్స్కి, స్పైసీ ఫుడ్స్కి, లేకపోతే పికిల్డ్ ఫుడ్స్కి, లేదు అని అంటే మసాలా ఫుడ్, కెఫీన్, ఆల్కహాల్, స్మోకింగ్, దీంతో ఈ వాల్వ్ ఏదైతుందో రిలాక్స్ అవుతుంది. సో అది రిలాక్స్ కావడంతో మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రీఫ్లక్స్ అవుతూ ఉంటుంది. సో ఆ రీఫ్లక్స్ ఎట్లా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టమక్లో యాసిడ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఆ యాసిడ్ తోటి రీఫ్లక్స్ అవుతుంది. యాసిడ్ వచ్చి సడన్గా మీకు ఫుడ్ పైప్ ని టచ్ అయినప్పుడు, ఎందుకంటే ఆ ఫుడ్ పైప్ లేయర్ అనేది సెన్సిటివ్ ఉంటుంది, సడన్గా యాసిడ్ టచ్ అయినప్పుడు మన చేతి పైన యాసిడ్ పడితే ఎలాంటి సెన్సేషన్ అయితే వస్తుందో సేమ్ పెయిన్ సెన్సేషన్ అక్కడ నుంచి వస్తూ ఉంది మనకి. ఆ పెయిన్ అంటే ఆ pain, ఆల్మోస్ట్ ఆ బ్యాక్ ఆఫ్ ద heart హార్ట్, ఆ హార్ట్ బర్న్ అని అంటాం, సివియర్, ఈవెన్ బ్యాక్ ఆఫ్ ద అసలు వెనకాల వీపులో ఇలా కత్తి పెట్టి పొడిచినట్టు పొడి చేసినట్టు ఉంటుంది సడన్ గా. అండ్ ఆ టైంలో సడన్ గా పేషెంట్స్ చాలా మంది ఏంటి అంటే హార్ట్ అటాక్ అని అనుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ సో క్లాసికల్. ఇందుకనే బహుశా అసిడిటీ ఉన్న వాళ్ళని స్పైసీ ఫుడ్స్ వద్దంటారు. స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, పికిల్డ్ ఫుడ్స్, టీ అండ్ కాఫీ, ఇవన్నీ అవాయిడ్ చేయమంటాం. ఆ వాల్వ్ రిలాక్స్ అయిపోతుంది ఆ కాబట్టి. వాల్వ్ రిలాక్స్ అవుతుంది కాబట్టి మోర్ అమౌంట్ ఆఫ్ రీఫ్లక్స్ రేట్ సో ఎక్కువ. వీళ్ళకి ఆల్రెడీ టెండెన్సీ ఉంది కదా, ఎందుకులే అని. ఎందుకు అని ఫస్ట్ థింగ్ అదే, నేను లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నాను కదా, ఫస్ట్ చేసేది మనం ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది కదా. మీకు అనవసరంగా టాబ్లెట్ వేసుకుంటే సరే, టాబ్లెట్ తోటి బెటర్ అవుతున్నారు, కాకపోతే ఎన్ని రోజులని వేసుకుంటారు టాబ్లెట్? అంతే. సో ఇలాగా మరి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు టైమింగ్స్ అండ్ మీల్, ఈ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో డ్యూరింగ్ ద డే, 5 మీల్స్ ఒక టైంలో, 3 మీల్స్ అన్నారు, మళ్ళీ సో ఇప్పుడు 2 అంటున్నారు. ఎక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వాట్ వి సే ఇస్ లిమిట్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్. సో పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండ్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫుడ్. అంటే స్మాల్ మీల్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద డే. సో దీంతో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫుల్ స్టమక్ తిందాం అనుకోండి, మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఇస్ సెక్రెటెడ్ అండ్ ఆ వాల్వ్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ తోటి ఓపెన్ అవుతుంది వాల్వ్. సో అందుకోసము లిమిట్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకుంటూ ఉండండి. ద ట్రిక్ ఈజ్ నాట్ టు కీప్ యువర్ స్టమక్ ఎంప్టీ, నాట్ టు కీప్ ఇట్ కంప్లీట్లీ ఫుల్. సో విచ్ ఇస్ వై కొంచెం తినండి, ఎక్కువసార్లు తినండి, అసిడిటీ ఉన్నవాళ్ళు, అసిడిటీ ఉన్నవాళ్ళు. అండ్ లాస్ట్ మీల్ అయితే తింటామో త్రూ అవుట్ ద డే, లాస్ట్ మీల్ ఒక 2.5 hours బిఫోర్ యూ లై డౌన్ ఫ్లాట్. అవును. సో చాలా మంది ఏం చేస్తారంటే డిన్నర్ హెవీగా తీసుకొని, లేకపోతే నార్మల్ డిన్నర్ తీసుకొని కూడా పడుకోవడం జరుగుతుంది. సో పడుకోవడం తోటి ఏంటి అంటే గ్రావిటీ లాస్ ఉంటుంది. సో దాంతో ఫుడ్ రిఫ్లక్స్ అవుతూ ఉంటుంది. సో ఈ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇంకా కొందరు మందికి ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎలివేషన్లో పడుకోవడము, కొంచెం హెడ్ సైడ్ ఒక పిల్లో ఎక్కువ పెట్టుకోవడం, అలాంటివి కూడా చేయమని చెప్తాం. సో నేను నా రోజు ప్రారంభంలో ఈదర్ ప్యాంటోప్రోజాల్ కానీ, రెబప్రోజాల్ కానీ, ఓమోప్రోజాల్ ఏదో ఒకటి యాంటాసిడ్ తీసుకోకుండా ఒక 2-3 రోజులు ఉంటే నాకెక్కడో ఈ సిమ్టమ్స్ మళ్ళీ సర్ఫేస్ అవుతున్నాయి అంటే ఏంటి అర్థం? సో అంటే ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదు లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్ ఉన్నా కానీ యు ఆర్ రిక్వైరింగ్ ఆ మెడికేషన్ అని అంటే ఒకసారి ఎండోస్కోపీ చేస్తాం. కొందరు మందికి ఏంటి అని అంటే మనకి ప్యాథలాజికల్గా వాల్వ్ లూజ్ అయిపోతుంది. సో అట్లా లూజ్ ఉన్న వాళ్ళకి ఎన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా కానీ మనకి అది యాసిడ్ అనేది రీఫ్లక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? సర్జికల్. ఆ టైంలో ఎండోస్కోపిక్ థెరపీస్ ఆర్ సర్జికల్ థెరపీస్ అనేటివి ఇండికేటెడ్. సో డిపెండింగ్ అపాన్ ఎంత లాక్సిటీ ఆఫ్ ద వాల్వ్ అంటాం, ఎంత లాక్సిటీ ఉంది, దాంతోపాటు ఏమన్నా
హైటస్ హర్నియా అని అంటే కొంచెం Stomach ఇలా ఏమవుతుంది పైకి స్టమక్ push పైకి పుష్ అవుతుందా లేదా, దాని ప్రకారంగా ఎండోస్కోపిక్ థెరపీ సరిపోతుందా లేకపోతే మనం సర్జికల్ కరెక్షన్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. వీటన్నిటికీ కనెక్టెడ్ బహుశా స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటున్నారు, రైట్. ఇది దాని ఇండికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్ రోహన్? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కామన్ పాపులేషన్లో చూస్తే చాలా మందికి ఇండియాలో ఇస్ వెరీ కామన్ థింగ్. కోలిలిథియాసిస్ అంటాం సైంటిఫికలీ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ వెదర్ యూ వుడ్ రిక్వైర్ ఎనీథింగ్ టు డూ ఆర్ నాట్, అంటే సర్జరీ అవసరమా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యు నో యు హావ్ అ స్టోన్? చాలా మందికి తెలియదు, చాలా మందికి అల్ట్రాసౌండ్ చేస్తేనే తెలుస్తుంది. సో అందుకోసం అందరికీ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. సో ఎందుకు వస్తాయి అని అంటే నార్మలీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డిజీజ్ ఇన్ ఉమెన్. యూజువలీ ప్రెగ్నెన్సీ తోటి మన బైల్ జ్యూస్ అనేది అంటాం కదా. సో గాల్ బ్లాడర్ ఏం పనిచేస్తుంది అని అంటే లివర్లో ఏదైతే బైల్ జ్యూస్ అనేది తయారవుతుందో, బైల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ డైజెషన్ ఆఫ్ యువర్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో బైల్ లివర్లో ఫస్ట్ తయారై గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనం ఫుడ్ ఏదైతే టైంలో తింటామో, ఫుడ్ స్టమక్లో ఇనీషియల్ యాసిడ్ తోటి మెయిన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ అయిపోయి స్మాల్ ఇంటెస్టైన్కి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు బైల్ జ్యూస్ సెక్రెట్ అవుతా ఉంది. గాల్ బ్లాడర్ విల్ పంప్ దట్ బైల్ ఇన్ టు ద ఇంటెస్టైన్స్. సో ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో బైల్ అనేది చాలా థిక్ అవుతూ ఉంటుంది. సో మొత్తం గాల్ బ్లాడర్లో థిక్ బైల్ స్టోర్ అయిపోయినప్పుడు స్టోన్స్ లాగా తయారవుతూ ఉంటాయి. లేదు అని అంటే మన ఫుడ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేదు అని అంటే కొందరుమంది ఒబేసిటీ తోటి ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండడంతో బైల్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. సో ఈ థిక్నెస్ తోటి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటివి తయారవుతూ ఉంటాయి. సో ఒక్కసారి స్టోన్ తయారైంది అని అంటే అది నార్మల్ కిడ్నీ స్టోన్ లాగా పడిపోవడము, లేకపోతే కిడ్నీ స్టోన్ లాగా మెల్ట్ కావడము, డైల్యూట్ కావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దీ స్టోన్స్ ఆర్ కొలెస్ట్రాల్ రిచ్ స్టోన్స్. సో ఇవి చాలా హార్డ్ స్టోన్స్ అన్నట్టు. సో ఇవైతే లెస్ దెన్ 5 mm ఉంటే దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ డిజల్యూషన్, స్టోన్ డిజల్యూషన్. మోర్ దెన్ 5 mm మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయనంటే డిజల్యూషన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇస్ నాట్ పాసిబుల్. సో బట్ ఇప్పుడు ఇప్పుడు స్టోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది. సో స్టోన్స్ తోటి మనకు రిస్క్ ఏంది అని అంటే గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎంత అంటే ఇప్పుడు 100 మెంబర్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అని అంటే రిస్క్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ది స్టోన్స్ ఇస్ అబౌట్ 5 to 8%. అంటే 100 మెంబర్స్కి స్టోన్స్ ఉన్నాయంటే ఒక 5 to 8% మందికి ఏదో ఒక కాంప్లికేషన్ పర్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ అయితే సర్జరీ లాంటివి ఏమీ సజెస్ట్ చేయము. హై రిస్క్ పీపుల్, ఒబేసిటీ ఎక్కువ ఉంది, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంది, లేకపోతే వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకి కాంప్లికేషన్ వరకు ఎందుకు పోవడము అని ముందే సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే నేను ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ గట్ హెల్త్ థింగ్ అండ్ దిస్ హోల్ అంటే పొట్ట అరుగుదలకు సంబంధించి. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఆర్గన్స్ విల్ ప్లే ఎ రోల్. ప్రతి ఒక్క థింగ్కి ఇప్పుడు జస్ట్ డైజెషన్ గురించి మీరు ఆలోచిస్తే స్టమక్ ఇన్వాల్వ్ అవుతుంది, లివర్ ఇన్వాల్వ్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్యాంక్రియాస్ ఇన్వాల్వ్ అవుతుంది, యువర్ స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ ఇన్వాల్వ్. సో ప్రతి ఒక్క ప్రాసెస్కి చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో అందరూ ప్రోబయోటిక్ తీసుకోవాలని మీరు సూచిస్తారా ఇవాళ రోజుల్లో? ఇండియన్ డైట్లో సో ఇఫ్ యూఆర్ ఈటింగ్ యోగర్ట్, సో మీకు ఏం ప్రాబ్లం లేదు. యోగర్ట్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్ ఆర్ ప్రీబయోటిక్ ఆల్సో. సో అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ తీసుకోవడం అనేది అవసరం లేదు. కాకపోతే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు మా డిస్బయోసిస్ లాంటి సిమ్టమ్స్ ఏమన్నా వస్తున్నాయి అని అంటే దెర్ ఇస్ నో హార్మ్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా. ప్రోబయోటిక్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా అమాంతం ఎక్కువైపోయి కూడా మనకి అలాంటిది ఏముండదు. సో యువర్ బాడీ విల్ రెగ్యులేట్ దట్. అంతే. సో గ్రోత్ ఒక లెవెల్కి ఆగిపోతుంది, దాని తర్వాత పెరగదు. అవును, మేక్ సెన్స్. లేకపోతే సృష్టిలో లేకపోతే ఇంకా ఎన్ని విధాలు మనం ఇబ్బంది పడి ఉంటాం. ఫైనలీ డాక్టర్ రోహన్ గారు, కెన్ యూ టెల్ us 5 gut healthy foods and 5 foods that are very bad for the gut? First, gut healthy. So gut healthy, so any food which is a good source of fiber, good source of carb and protein, so and good source of fat, basic protein, carbohydrate and fats aneti oka 60 30 15 to 20 range lo undalsi vastundi. So manaku Indian diet lo rice is a good source of that. Rice better, fruits and vegetables is good source of fiber and complex carbohydrates. దాని తర్వాత eggs is a very good source for protein and also it's good for your gut health.
దాని తర్వాత బ్యాడ్ సోర్సెస్ ఏదైతే ఉంటుందో ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్. సో మనకు ఏదన్నా ఫుడ్ మీరు ఒక Market లో నుంచి వచ్చిందంటే. వ్రాపర్ చింపారు అని అంటే దట్ ఈస్ ప్రాసెస్డ్. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఈస్ బ్యాడ్. కార్బొనేటెడ్ బెవరేజెస్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఇప్పుడు మన సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఆఫ్ కోర్స్ ఆల్కహాల్. ఆఫ్ కోర్స్ ఆల్కహాల్ కానీ బియర్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కదండి. కొంచెం వరకు ఉంటాయి, కాకపోతే ఆల్కహాల్ కూడా ఉంటుంది. సో ఇట్స్ బ్యాడ్ ఫర్ యూ. అంటే డోంట్ బీ టూ రిజిడ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్. మోడరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదే అంటే మనని మనం సెల్ఫ్ చెక్ లో ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఆల్కహాల్ గుడ్ అని అంటే ఎక్కువ ఎంత వరకు గుడ్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ జనరల్ గా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ గుడ్ అంటారు. ఫర్మెంటెడ్ గుడ్స్ బికాస్ బట్ దే ఆల్సో ట్రిగర్ అసిడిటీ. కొంచెం వరకు అసిడిటీ ట్రిగర్ అవుతుంది. మళ్ళీ అగైన్ ద హోల్ రూల్ ఆఫ్ మోడరేషన్ కమ్స్ ఇంటూ ప్లే. యా. సో అండ్ ఆఫ్ కోర్స్ గట్ బ్రెయిన్ హెల్త్ కి మంచి నిద్ర చాలా అవసరం అని కూడా. స్లీప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వెరీ అండర్ యూటిలైజ్డ్ సోర్సెస్ ఆఫ్ మెడిసిన్. ఇదే అనిపిస్తుంది, అంటే జీవితాంతం అసలు ఇవన్నీ రాకుండా చూసుకుంటూనే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ రోజుల్లో లైఫ్ అలా. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని ముందు కాలంలో ఎవరికి ఉండకపోయేది. సో యు ఆర్ అ జనరేషన్ అవే ఫ్రమ్ వేర్ ద రెస్ట్ ఆఫ్ అస్ ఆర్ హియర్. సో హౌ డు యూ ఫీల్ లుకింగ్ ఎట్ ద చేంజ్ ఫ్రమ్ మీ పేరెంట్స్ ఇప్పుడు? సో వీఆర్ ద ఇన్ బిట్వీన్ జనరేషన్. సో అటు లేకుండా అటొక కాలు ఇటొక కాలు పెట్టి ఉన్నాం. కానీ సి వీఆర్ changing very rapidly over the last 10 years. I think how the generation has moved on, the kind of food that we are eating has moved on. So మీరు అసలు తినరా ఫాస్ట్ ఫుడ్ బయట? of course I do. అది తినకుండా మనం ఉండలేము, ఈ రోజు ఉండలేము. మోడరేషన్ మళ్ళీ. But then see a westernization of diet toti or whatever lifestyle changes we are seeing, the incidence of cancers are also increasing. So that I have seen in the last 15-20 years of my practice. So the amount of the incidence of cancer diagnosis that we used to do when I was training back in 2011 to 14 ఆ టైంలో ఇప్పటికి కంపేర్ చేస్తే the incidence of cancer is increasing. And పెద్ద వేరే ఏం చేంజ్ కాలేదు. చేంజ్ అయింది ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ మాత్రమే. అది సో మన జెనెటిక్స్ మాత్రం ఎటువంటి విధంగా చేంజ్ కాలేదు. సో యూ హ్యావ్ టు అట్రిబ్యూట్ సాడ్లీ ఆల్ ఆఫ్ దిస్ టు లైఫ్ స్టైల్. సో ఐ థింక్ ఇది వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ టు డిస్కస్ అబౌట్ గట్ హెల్త్. ఒకటి మాట అర్థమైంది, గట్టి హెల్త్ కోసం గట్ హెల్త్ బాగుండాలి. అంతే, మనం గట్టిగా ఉండాలంటే. యా, డాక్టర్ రోహన్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఎన్లైటనింగ్ ఇంటర్వ్యూ. చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ పర్సనలీ వెరీ యూస్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.